నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. రైతుల ఆందోళన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమానికి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి కుటుంబం నుంచి 2 చొప్పున రైతులు రావాలని రైతు ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 4 జిల్లాల నుంచి పోలీసులను తరలించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించారు. ఏదైతే 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంబించడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్, ఆలూరు డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అనే పేర్లతో తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన దాదాపుగా 420 వాగ్దానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి మేము 4 మాత్రమే తీసుకుంటా ఉన్నాం. ఈ 4 ప్రధానమైనది 2 లక్షల రుణమాఫీ, ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తాం ఒకటేసారి అని చెప్పారు. అయ్యా, ఏదైతే నువ్వు 100 రోజులన్నో ఇలా 9 నెలలు గడుస్తా ఉంది. ఈ 9 నెలలు గడుస్తున్నా నువ్వు 3 దఫాలు చేసింది. దాదాపు 50 లక్షల మంది ఈరోజు బ్యాంక్ ఖాతాలున్న బ్యాంక్ అధికారుల సంఘం కానీ, బ్యాంకు సమితి కానీ, బ్యాంకుల సమితి కానీ చెప్పిన లెక్క ప్రకారంగా 50 లక్షల మంది రైతు ఖాతాలుంటే నువ్వు చేసిందేంటి అనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 2 లక్షల రూపాయలు ఇవాళ తెలంగాణ అంతా వేరు, ఇవాళ ఆర్మూర్ డివిజన్ వేరు. ఇక్కడ 2 లక్షలు అప్పు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నీ షరతుల్లో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ముందు వెంటనే కట్టేయాలని చెప్పేసి చెల్లించుకుని ఈ 2 లక్షల రుణమాఫీ ఇది వర్తిస్తుందని చెప్పేసి అంటున్నావు. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం జేఏసీగా. అందుకని ఈ రోజు ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వేలాది మంది తరలి వస్తా ఉన్నారు. ప్రతి ఊరు నుంచి ఏదైతే అప్పులు రద్దు కాని వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు నిర్బంధం ద్వారా మా పైన, రైతుల పైన ఏమైనా ప్రయోగిస్తే రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకు, రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు ఏం జరిగిందో మీకు జరుగుతుంది. ఈయన ప్రకటించండి, మీరు 2 లక్షలు ఉన్న మాకు అందరికి షరతు లేకుండా మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే మాకు సంతోషమే తప్ప మేము రాజకీయం చేయడానికి రాలేదు. రైతుల అప్పుల రద్దు కోసం అదే సమయంలో 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసా ఏమైందని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇది రైతు భరోసా కూడా నువ్వు ఇక సీజన్లు అన్నీ అయిపోయినాయి, వ్యవసాయ సీజన్లు, మరి ఏం చేసుకోవాలి? నువ్వు వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో రాజకీయాలు లేవు, రాజకీయ జెండాలు లేవు. ఒకటే మా ఎజెండా, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అట్లాగే రైతు భరోసా 15,000 రూపాయలు 2 పసలకు అని చెప్పేసి మేము డిమాండ్. ఆర్మూర్ లో చలో ఆర్మూర్ కార్యక్రమానికి రైతు జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. చలో ఆర్మూర్ కార్యక్రమానికి 3 నియోజకవర్గాల నుండి ఇంటికి 2 భార్యాభర్తలు 2 చొప్పున ప్రతి ఊరు నుంచి సుమారు 500 నుంచి 1000 వరకు ఇక్కడ ఒక 10,000 మంది రైతులు ఈ సమావేశానికి రాబోతున్నారు. మేము ఏదైతే షరతులు లేని రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేయాలి, మరియు రైతు భరోసా కూడా తక్షణమే 7,500 రూపాయలు ఎకరానికి చెల్లించాలనే లక్ష్యంతో ప్రధానంగా ఈ 2 డిమాండ్లతోటి ఈ రోజు చలో ఆర్మూర్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్మూర్ రైతుల గురించి అక్కడ దాకా ఏదైతే ఉద్యమం ఉందో అక్కడ వరకు కూడా చలనం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు, బయట ఆంక్షలు కూడా విధించినారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే పర్మిషన్ కు ఇక్కడ ఈ సభా స్థలానికి పర్మిషన్ ఇచ్చి బయట ఆంక్షలు విధించడం మేము రైతు జేఏసీ తరఫున ఖండిస్తా ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలి. ఈ సమావేశం ద్వారా రాష్ట్రం రైతు జేఏసీ పిలుపు మేరకు రైతాంగానికి ఏకకాలంలో షరతులు లేకుండా రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయాలనే డిమాండ్ మీద మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని
మరి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట దేవుడి మీద ఏదైతే ఒట్టు చెప్పి మాట్లాడిండ్రో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మా రైతు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏ మాట తప్పాయో దాని మీద నేను ఒక చరిత్రగా తీసుకొని రైతాంగాన్ని నమ్మించి నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి ఆ మాటకు కట్టుబడి రైతాంగానికి షరతులు లేకుండా మరి రుణమాఫీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏ అధికారులను పెట్టి రాని వారు అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు. మరి మీ దగ్గర లేదే ఈ పడ్డ వ్యక్తులకు అమౌంట్ పడ్డది అది ఏ విధంగా పడ్డదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఇది కాపాపన కోరకే ఈ అకౌంట్లు కానీ మిగతా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలని చెప్పి అనడం మాత్రం ఇది చాలా దురదృష్టకరము. మా జేఏసీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.